తెలంగాణలో ఒంటరిగానే అధికారంలోకి వస్తామన్నారు బీజేపీ మాజీ ఎంపీ బోర నర్సయ్య గౌడ్. రాష్ట్రంలో 200 మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనతో జనం విసిగిపోయారని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను చూశారని, ఇప్పుడు బీజేపీ మాత్రమే మంచి పాలన అందిస్తుందని అన్నారు బోర నర్సయ్య. బీజేపీ ఒంటరిగానే సింహంలా అధికారంలోకి వస్తుందంటున్న బోర నర్సయ్య గౌడ్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఒంటరిగా పోరుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇదే నేపథ్యానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గారు ఉన్నారు. చెప్పండి, మీరు ఇంతకు ముందు అంటే ఏపీలో అయితే జనసేన టీడీపీతో కలిసి బీజేపీ పనిచేసినట్టుగా కూడా ఉంది. ఈసారి తెలంగాణలో ఒంటరిగా పోరుకు సిద్ధమవుతున్నారు. అసలు ఎట్లా సిద్ధమవుతుంది? ఏపీలో పరిస్థితులు వేరు, తెలంగాణ పరిస్థితులు వేరు. బీజేపీకి దేశంలో 2 సీట్లు వచ్చినప్పుడు 1 సీటు తెలంగాణలో వచ్చింది. అంటే సంస్థాగతంగా బీజేపీ అంతా బలంగా ఉంది తెలంగాణలో. గతంలో ఈరోజు మేము గవర్నమెంట్లో కూర్చునేవాళ్ళం. కొన్ని మేము తప్పిదాల వల్ల రేవంత్ రెడ్డి గారు ఆ సీట్లో కూర్చున్నారు, లేకుంటే బీజేపీ ఉండేది. ఈసారి ఖచ్చితంగా అద్భుతమైనటువంటి 2/3 మెజార్టీతో మనం బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరి పొత్తు అక్కర్లేదు. సింహం సింగిల్గా వచ్చినట్లు బీజేపీ ఒంటరిగానే వస్తుంది. అంటే గత అసెంబ్లీ ఎలక్షన్లలో అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని తొలగించడమే బీజేపీకి నష్టం చేకూర్చింది అనేది వాదన ఉంది. దీంతో మీరు ఏకీభవిస్తారా? అరే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. కేసీఆర్ని గద తిప్పాలనుకున్నారు. బీజేపీ ఆల్టర్నేటివ్ కనిపించింది. ఒక దశలో వాళ్ళకు కొద్దిగా డౌట్ వచ్చింది. కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చే వరకు బీజేపీకి ఇచ్చారు. రేపు నెక్స్ట్ 29 జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తారు. తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ అనుకున్న మేర ఫలితాలు కనపడలేదు, కానీ ఎంపీలో చెరిసగం పంచుకున్నట్టు మీరు కాంగ్రెస్తో కలిపి. ఇది బీఆర్ఎస్ స్ట్రాటజికల్ మిస్టేకా, తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? బీజేపీకి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. మీరే చెప్పారు కదా, కొన్ని పొలిటికల్ డిఫాల్ట్స్ ఉంటాయి, తప్పిదాలు ఉంటాయి, జరిగినాయి, అయిపోయింది. ఈసారి అలాంటిది ఏం జరగదు. బీజేపీకి ఖచ్చితంగా ఓటేయాలని 4 కోట్ల ప్రజలు, 3 కోట్ల ఓటర్లు, అందులో 2/3 60-70% ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. ఓసారి సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఏమని, నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే అన్నానని. తెలంగాణ ఓటరు మేము బీజేపీకి ఈసారి ఓటేస్తామని కమిట్ అయి ఉన్నారు. అసెంబ్లీలో ఖచ్చితంగా వేస్తారు. ఎవరేమి ఈరోజు ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మేమే వస్తాం అని రోజు ఎందుకు జపం చేస్తున్నారంటే ఒక సామెత ఉంది, 100 అబద్ధాలు ఒక అబద్ధం 100 సార్లు చెప్తే నిజం అవుతుందని. ఒక అపోహతోని వాళ్ళు చేస్తున్నారు. కానీ వచ్చేది బీజేపీ, ఓట్లు వేసేది ప్రజలు బీజేపీ. అంటే మీరు గతంలో బీజేపీ ఎంపీగా పనిచేశారు, డాక్టర్గా కూడా మీకు మంచి పర్సనల్ ఇమేజ్ ఉంది సార్. అయితే బీజేపీ పార్లమెంట్లో లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోయారు. మరి ఈసారి అసెంబ్లీ నుంచి పోతారా, మీరు పార్లమెంట్కి పోతారా? బీజేపీ గవర్నమెంట్ రావడానికి రాష్ట్రంలో పార్టీ చెప్తే అది చేస్తాం. వార్డు మెంబర్కి చేయమన్నా కూడా చేస్తాం. కానీ బీజేపీ జెండా, కాషాయ జెండా ప్రగతి భవన్లో ప్రజా ప్రగతి భవన్ ఉంటుంది, బీజేపీ ప్రగతి భవన్ ఉంటుంది, ప్రజల ప్రగతి భవన్ ఉంటుంది. అక్కడ కాషాయ జెండా ఉంటుంది. ఇక్కడ బీజేపీలో వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, వ్యవస్థనే ఇంపార్టెంట్. అంటే కాంగ్రెస్ ఇక్కడ రూలింగ్లో ఉంది, సేమ్ టైం ఒక పార్టీ అంతర్గతంగా మద్దతు కూడా తెలుపుతున్నట్టుగా కూడా ఉంది పొలిటికల్ స్ట్రక్చర్ చూస్తే కనుక. సో బీఆర్ఎస్ కూడా కొంత అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒంటరిగా ఖచ్చితంగా బీజేపీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఒకటి, బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూశారు, కాంగ్రెస్ను 50 ఏళ్ళు చూశారు. 2 సంవత్సరాలకే మనకు తెలంగాణ ప్రజలందరికీ రేవంత్ రెడ్డి గారు 36,000 చెరువుల నీళ్లు దాపించారు. తెలుసు కదా, మన తెలంగాణ 36,000 చెరువులు ఉన్నాయి. 36,000 చెరువులు నీళ్ళు తప్పించారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఇంట్లో కూర్చోబెడదామా, కాంగ్రెస్ని బొందబెడదామా, పిండం పెడదామని తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ని చూశారు. ఇక బీఆర్ఎస్ వస్తే కొత్త ఏమున్నది, అప్పు సిప్పు డప్పు, అంతే కదా. బీఆర్ఎస్ వస్తే అప్పు, దాంట్లో కొంత సిప్పు, తర్వాత డప్పు, ఏం మారదు కదా. ఓన్లీ బీజేపీ వస్తుందే మారుతుంది. థ్యాంక్ యూ. బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య చెప్తున్నటువంటి మాట ఇది. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలన అయితే చూశారు. బీజేపీ వస్తే తప్ప స్టేట్లో పరిస్థితి మారేలాగా లేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో బీజేపీ ఒంటరిగా పోరాడి తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయమని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రమేష్, హైదరాబాద్.